ఉగ్రవాదుల ఏరివేతలో సింధూర్ మహాదేవ్ ఆపరేషన్లది కీలక పాత్ర. లోక్సభలో అమిత్ షా ప్రసంగాన్ని సమర్థిస్తూ ప్రధాని మోదీ ట్వీట్. ఉభయ సభల్లో ఆపరేషన్ సింధూర్ పై కొనసాగుతున్న చర్చ. పహల్గాం దాడి భద్రతా లోపమేనంటూ విపక్షాల ఆందోళన. చంద్రబాబుకు షాక్ ఇచ్చిన సింగపూర్ ప్రభుత్వం. అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం కాలేమని ప్రకటన. కోనసీమ జిల్లా సకినేటిపల్లిలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం. బాబు మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని మాజీ మంత్రి గొల్లపల్లి పిలుపు. డిప్యూటీ సీఎం భట్టి వికారాబాద్ పర్యటనలో ప్రోటోకాల్ రగడ. ఫ్లెక్సీలపై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఫోటో లేకపోవడంతో అనుచరుల ఆగ్రహం. తిరుపతి జిల్లా శేషాచల అటవీ ప్రాంతంలో ఏనుగుల సంచారం. పంట పొలాలు ధ్వంసం, పట్టించుకొని అటవీ శాఖ అధికారులు. భూపాలపల్లిలో పర్యటించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ. సింగరేణి పరిధిలో ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ వల్ల దెబ్బతిన్న ఇండ్ల పరిశీలన. నిండు కొండను తలపిస్తున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరవళ్లు. జలాశయానికి 2,59,000 ఇన్ఫ్లో. హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఐటీ దాడులు. ఆధురి ఇన్ఫ్రా గ్రూప్ ఆఫీసులో ఉదయం నుంచి తనిఖీ. నెల్లూరు జిల్లా పల్లెపాలెంలో అగ్ని ప్రమాదం. మంటల్లో వేరుశెనగ నూనె మిల్లు సామగ్రి దగ్ధం. ఖమ్మం జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటన. కూసుమంచిలో గణపేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు. నెల్లూరు జిల్లా చేజర్ల పరిధిలో రోడ్డు ప్రమాదం. ఆటో బోల్తా పడ్డ ఘటనలో 7గురికి స్వల్ప గాయాలు. ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి. ఇవాళ రేపు తెలంగాణకు భారీ వర్ష సూచన.